ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకేత్కి మ్యాథ్ ట్యూటోరియల్స్. ఐఎమ్ వెరీ సారీ ఫ్రెండ్స్, ఈ మధ్యలో వీడియోస్ పోస్ట్ చేయడంలో చాలా గ్యాప్ వస్తుంది. ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ టైం, సో నేను రెగ్యులర్ క్లాసెస్ చెప్తే మీకు యూజ్ ఎక్కువగా ఉండదు అని అనుకుంటున్నా. సో ఈ వీడియోతో నేను రెగ్యులర్ క్లాసెస్ స్టాప్ చేసేస్తున్నాను. ఈ వీడియోలో నేను ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్గా వీడియో చేస్తున్నాను. కాకపోతే నెక్స్ట్ వీడియో నుండి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే నా ఛానల్ని విజిట్ చేయొచ్చు. ఇంటర్ మ్యాథ్స్ 1B, థర్డ్ చాప్టర్ స్ట్రైట్ లైన్స్ ఎక్సర్సైజ్ 3B, సెకండ్ బిట్ ఫస్ట్ ప్రాబ్లం. ఆల్రెడీ ఫస్ట్ బిట్ 5 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇది సెకండ్ బిట్ ఫస్ట్ ప్రాబ్లం. ఇన్ వాట్ ఫాలోస్ P denotes the distance of the straight line from the origin and alpha denotes the angle made by the normal ray drawn from origin to straight line with OX measured in anti-clockwise signs. Find the equation of the straight line with the following values of P and alpha. మనకి ఇక్కడ P అండ్ ఆల్ఫా ఇచ్చారు ఫ్రెండ్స్. P అంటే ఏంటి? లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్. ఆల్ఫా ఏంటి? యాంగిల్ మేడ్ బై పర్పెండిక్యులర్ విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. మనకి P అండ్ ఆల్ఫా ఉన్నప్పుడు వచ్చే ఈక్వేషన్ ఏమంటాం ఫ్రెండ్స్? ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ని నార్మల్ అంటాం కదా. ఫస్ట్ క్వశ్చన్లో మనకి P ఈజ్ ఈక్వల్స్ టు 5 యూనిట్స్, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees ఇచ్చారు. సొల్యూషన్ గివెన్ P is equals to 5 and alpha is equals to 60 degrees. Okay. Normal form. What is the normal form? X cos alpha plus Y sin alpha is equals to P. Okay. That implies X cos 60 degrees plus y sin 60 degrees is equals to 5. Alpha ante 60, P ante 5. Okay, that implies x. What is the value of cos 60? Manaku telusu kada 1/2 plus what is the value of sin 60? √3/2 is equals to 5. That implies x/2 plus √3y/2 is equals to 5. ఇప్పుడు ఇక్కడ మనకి LCM 2 వస్తుందా? x plus √3/y/2 is equals to 5. That implies x plus √3y is equals to 5 into 2 10 అవుతుంది. ఇప్పుడు ఈ 10ని మనము LHS తీసుకొచ్చేసే ఆన్సర్ ఏమవుతుంది? x plus √3y minus 10 is equals to 0. ఇక్కడ ఓన్లీ √3కి మాత్రమే రూట్ ఉంది, yకి లేదు. ఓకే, therefore required equation of straight line x plus √3y minus 10 is equals to 0. ఓకే, మనం లాస్ట్లో ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ని జనరల్ ఫామ్లోకి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ax plus by plus c is equals to 0. ఓకే, ఇక్కడ మనము ఈ ఫార్ములానే యూస్ చేయాలి అని మీకు ఎలా తెలిసింది అని డౌట్ వస్తుంది మీకు. మీరు బిగినర్స్ కాబట్టి మీకు పక్కా డౌట్ వస్తుంది. కాకపోతే మనకి ఇచ్చిన డేటాని బట్టి మనము ఏ ఈక్వేషన్ యూస్ చేయాలో మనం తెలుసుకొని ఉండాలి. ఇది నార్మల్ ఫామ్ కాకుండా కూడా మనకి జనరల్ ఫామ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఉంది, పాయింట్ స్లోప్ ఫామ్, ఇంటర్సెప్ట్ ఫామ్, పాయింట్ 2 points ఫామ్, ఇంకేమున్నాయి? సో మనకి ఇచ్చిన డేటాని బట్టి మనము ఏ ఈక్వేషన్ ఆఫ్ లైన్ యూస్ చేయాలో మనము నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ వన్. P is equals to 6 and alpha is equals to 150 degrees. P is equals to 6 అంటే ఏంటి ఫ్రెండ్స్? లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ 6 అని అర్థం. ఆల్ఫా is equals to 150 అంటే పర్పెండిక్యులర్ ఎక్స్ యాక్సిస్తో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసే యాంగిల్ 150 degrees అని అర్థం. ఓకే, ఇక్కడ కూడా మనము నార్మల్ ఫార్మ్ ఆఫ్ లైన్ యూజ్ చేస్తాం. నార్మల్ ఫార్మ్ ఏంటి? x cos alpha plus
y sin alpha is equals to p. ఈ ఫార్ములాలో మనం ఈ 2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసామంటే చాలా సింపుల్గా మనకి కావాల్సిన సొల్యూషన్ వచ్చేస్తుంది. సొల్యూషన్ గివెన్ p is equals to 6 and alpha is equals to 150 degrees. ప్రీవియస్ ఫస్ట్ ప్రాబ్లం చెప్పాను కదా, ఆ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి చిన్న డిఫరెన్స్ ఉంది. అక్కడ మనకి ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ యాంగిల్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఇక్కడ 150 degrees ఇచ్చారు, ఇది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో మీకు స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి చూపిస్తున్నాను. లేదంటే యాజ్ ఇట్ ఈజ్ అదే ఫార్ములా ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మీకు సొల్యూషన్ వచ్చేస్తుంది. ఎక్స్ cos alpha, what is alpha? 150 degrees plus y sin, what is alpha? 150 degrees is equals to 6. p అంటే 6 కదా, that implies x. ఇక్కడ చూడండి cos అండ్ సైన్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఆల్రెడీ తెలుసు కదా, ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్లో సైన్ అనేది పాజిటివ్, ఫస్ట్ క్వాడ్రంట్లో అండ్ ఫోర్త్ క్వాడ్రంట్లో మాత్రమే మనకి కాస్ పాజిటివ్ ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫోర్త్ సైన్ ఎక్కడ పాజిటివ్ ఉంటుంది? ఫస్ట్ అండ్ సెకండ్. ఓకే, ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే చిన్న స్టేట్మెంట్తో ఇక్కడ మనకి ఏ క్వాడ్రంట్లో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఏ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఏ క్వాడ్రంట్లో పాజిటివ్ ఉంటుందో ఏ క్వాడ్రంట్లో నెగిటివ్ ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు కదా, 10th పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉంటారు. మనకి ఇంకో విషయం కూడా తెలుసు కదా, 90 అండ్ 270 degrees ఈ యాంగిల్స్ దగ్గర మాత్రమే మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనేటివి చేంజ్ అవుతాయి. 180, 0, 360. యాక్చువల్గా 0 తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ యాంగిల్స్ దగ్గర, ఈ యాంగిల్స్ అంటే 90 అండ్ 270 అంటే వై యాక్సిస్ వర్టికల్ లైన్, 90 అంటే పాజిటివ్ వై యాక్సిస్, 270 అంటే నెగిటివ్ వై యాక్సిస్, 180, 360, 0 ఇది ఏదైనా ఏంటి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. అంటే వై యాక్సిస్ దగ్గర మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనేటివి చేంజ్ అవుతాయి. అదే ఎక్స్ యాక్సిస్ దగ్గర చేంజ్ అవ్వవు, అంతే కదా. అంటే ఇక్కడ చూడండి, 90 అండ్ 270 దగ్గర మనకి సైన్ అనేది కాస్ అవుతుంది, కాస్ అనేది సైన్ అవుతుంది, కాట్ అనేది టాన్ అవుతుంది, కొసికెంట్ అనేది సీకెంట్ అవుతుంది, సీకెంట్ అనేది కొసికెంట్ అవుతుంది. మీకు ఇది ఆల్రెడీ తెలుసు కదా. 180, 0, 360 దగ్గర మాత్రం యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాయి. సో ఇక్కడ మనకి చూడండి కాస్ 150 సైన్ 150 degrees ఉంది. ఇప్పుడు మనం కాస్ 150 సైన్ 150ని 2 టైప్స్గా రాయొచ్చు. చూడండి, మనము ఒకవేళ ఫంక్షన్స్ చేంజ్ చేసుకోవాలి అనుకోండి 90 + 60 రాయొచ్చు. ఫంక్షన్ చేంజ్ అవ్వద్దు అలాగే ఉండాలి అనుకోండి 180 - 30 రాయొచ్చు. మీరు ఏది చేసినా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 50ని మనం ఎలా రాయొచ్చు, 150ని మనం ఎలా రాయొచ్చు, 90 + 60 రాయొచ్చు, లేదంటే 180 - 30 degrees ఇలా కూడా రాయొచ్చు కదా. ఇప్పుడు 90 దగ్గరేమో ఇక్కడ కాస్ సైన్ అవుతుంది, 180 దగ్గరనేమో కాస్ లాగానే ఉంటుంది. అదే డిఫరెన్స్. సో నేను చేంజ్ ఇక్కడ ఉన్న ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది చేంజ్ అవ్వకుండా 180 - 30 degrees లా రాస్తున్నాను. అంటే కాస్ 150 degrees ఇలా ఎలా రాయొచ్చు, కాస్ 180 - 30 degrees ప్లస్ వై సైన్ 180 - 30 degrees ఈజ్ ఈక్వల్స్ టు 6. ఓకే, ఇదంతా రఫ్, మీకు ఓన్లీ అర్థం అవ్వడానికి చేశాను. దట్ ఇంప్లైస్ ఎక్స్ కాస్ 180 దగ్గర మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది చేంజ్ అవ్వదు. కాకపోతే 180 - 30 అంటే సెకండ్ క్వాడ్రంట్లో మనకి కాస్ ఏంటి, నెగిటివ్. సో ఇక్కడ మైనస్ పెట్టేయండి. మనకి మైనస్ పెట్టేసాం కదా, కాస్ 30 degrees వచ్చేస్తుంది. ప్లస్ వై సైన్ 180 - 30 అంటే సెకండ్ క్వాడ్రంట్లో మనకు ఆల్రెడీ తెలుసు కదా సైన్ ఫంక్షన్ అనేది పాజిటివ్. సో మనం ఇక్కడ ఎలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏమొస్తుంది ఇక్కడ మనకి సైన్
30 degrees వస్తుంది ఈజ్ ఈక్వల్స్ టు 6. దట్ ఇంప్లైస్ minus x, what is the value of cos 30? Root 3/2 plus y, what is the value of sin 30? 1/2 is equals to 6. ఇక్కడ LCM చేయండి, మనకి LCM ఏమొస్తుంది 2 minus x root 3 plus y by 2 is equals to 6. That implies minus x root 3 plus y is equals to 6 into 2 12 అవుతుంది. minus x root 3 plus y minus 12 is equals to 0. ఇక్కడ మైనస్ కామన్ తీసేసి మనం RHS సైడ్ పంపించేసాం అనుకోండి, ఏమవుతుంది x root 3 minus y plus 12 is equals to 0. This is the required equation of line, friends. Next problem, third one, p is equals to 1 and alpha is equals to 7 pi by 4. ప్రీవియస్ 2 ప్రాబ్లమ్స్లో మనకి యాంగిల్ అనేది డిగ్రీస్లో ఇచ్చారు, ఇక్కడ రేడియన్స్లో ఇచ్చారు. ఓకే, అది కూడా పై బై 4, 7 pi by 4. ఓకే, చాలా సింపుల్ అండ్ ఈజీ. సేమ్ అదే ఫార్ములా. సొల్యూషన్ నార్మల్ ఫామ్ ఏంటి? వాట్ ఈస్ ది నార్మల్ ఫామ్? ప్రతి క్వశ్చన్లో ఎందుకు రాస్తున్నాను? మీకు నోట్ అవ్వడానికి. ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ y sin alpha is equals to p. What is given? p is equals to 1 and alpha is equals to 7 pi by 4. p అంటే ఏంటి? length of perpendicular. alpha angle made by perpendicular with positive x axis in anti-clockwise direction. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన యాంగిల్ ఏంటి? 7 pi by 4. ఫస్ట్ ఈ వాల్యూస్ మనము ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేద్దాము. ఎక్స్ కాస్ 7 pi by 4 plus y sin 7 pi by 4 is equals to 1. ఓకే, 7 pi by 4, pi by 4 అంటే మనకు ఆల్రెడీ తెలుసు 45 degrees అని. ఓకే, 7 pi by 4 అంటే అది ఏ క్వాడ్రంట్లో వస్తుంది? మీకు ఆల్రెడీ క్వాడ్రంట్స్ మీద ఒక గ్రిప్ ఉండి ఉంటే మీరు డైరెక్ట్గా చెప్పేసా, లేదు తెలీదు, మేము ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం అనుకోండి. ఇక్కడ నేను చెప్తాను చూడండి. ఫస్ట్ మనము ఇచ్చిన యాక్సిస్లో మనకి ఫస్ట్ ఎంత? 0 degrees ఉంటుంది. నెక్స్ట్ 90 degrees, 180, 270. అగైన్ ఒక రొటేషన్ కంప్లీట్ అయిపోతే అక్కడ మళ్ళీ 0 degrees దగ్గరకు వచ్చేస్తుంది. కాకపోతే రొటేషన్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చే యాంగిల్ని 360 degrees అంటారు. రొటేషన్ స్టార్టింగ్లో ఉంటే 0 degrees, అదే రొటేషన్ కంప్లీట్ అయిపోయి వచ్చేస్తే 360 degrees. ఓకే, ఇదే డిఫరెన్స్. కాకపోతే మనకి అక్కడ ఉండేది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఫస్ట్ క్వాడ్రంట్ని హాఫ్గా మనం డివైడ్ చేసామనుకోండి, అది 45 degrees అవుతుంది కదా. అంటే ఇది pi by 4, 1 pi by 4. నెక్స్ట్ 90 అంటే ఏంటి? 2 pi by 4. ఇప్పుడు సెకండ్ క్వాడ్రంట్ని మనం హాఫ్లో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ కూడా మనకి pi by 4, pi by 4 వస్తుంది. 1, 2, 3, 3 pi by 4, 4 pi by 4. 4 pi by 4 అంటే ఏంటి? 180 degrees. ఇక్కడ చూడండి 4, 4 క్యాన్సిల్ అయిపోతే మనకి పై మిగులుతుంది. పై అంటే ఎంత? 180. ఇప్పుడు థర్డ్ క్వాడ్రంట్ని డివైడ్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ 5 pi by 4. 5 pi by 4 అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి 225 degrees. ఓకే, 6 pi by 4. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి 2 halves ఉన్నాయి కదా, నెక్స్ట్ హాఫ్ కూడా కన్సిడర్ చేస్తే ఏమొస్తుంది? 6 pi by 4 అంటే 270 degrees. ఫోర్త్ క్వాడ్రంట్ని కూడా డివైడ్ చేస్తే 7 pi by 4 అంటే ఎంత? 315 degrees. ఓకే, మనకి 7 pi by 4 అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది? ఫోర్త్ క్వాడ్రంట్లో. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ. ఫస్ట్ క్వాడ్రంట్లో మీరు ఆడ్ నెంబర్స్ కన్సిడర్ చేయండి. ఫస్ట్ క్వాడ్రంట్లో మనకి 1 pi by 4, సెకండ్ క్వాడ్రంట్లో 3 pi by 4, థర్డ్ క్వాడ్రంట్లో 5 pi by 4, ఫోర్త్ క్వాడ్రంట్లో 7 pi by 4 ఇలా వచ్చేస్తుంది అనమాట. మీరు డైరెక్ట్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే 7 pi by 4 అనేది ఫోర్త్ క్వాడ్రంట్ అని డైరెక్ట్గా చెప్పేసేయాలి. ఓకే, ఇప్పుడు మనము 7 pi by 4 కదా, 360 degrees అయితే చేంజ్ అవ్వదు, 270 degrees అయితే చేంజ్ అవుతుంది కదా. నేను 360 degrees తీసుకుంటున్నాను.
270 తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు, బట్ యాంగిల్ చేంజ్ చేసి రాయడం ఎందుకు అని నేను 360 డిగ్రీస్ తీసుకుంటున్నాను. 360 డిగ్రీస్ అంటే ఎంత? 2π. ఓకే, ఇక్కడ చూడండి 4 into 2 సారీ ఏమొస్తుంది 4 into 2 8 అంటే 2π. దట్ ఇంప్లైస్ x cos 2π minus π/4 రాయొచ్చా? 7π/4ని 2π minus π/4 మీరు LCM చేసి చూసినా మీకు 7π/4 వస్తుంది ఆన్సర్. ప్లస్ y sin 2π minus π/4 ఈజ్ ఈక్వల్స్ టు 1. 2π దగ్గర మనకి యాంగిల్ అనేది చేంజ్ అవ్వదు. ఎక్స్ ఇక్కడ చూడండి ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే 4th క్వాడ్రంట్లో మనకి కాస్ అనేది పాజిటివ్, సో మనకి ఇక్కడ కాస్ పాజిటివ్ ఫంక్షన్ అవుతుంది. మనము పాజిటివ్ అలాగే ఉండిపోతుంది, మనము నెగిటివ్ పెట్టాల్సిన అవసరం ఏముండదు. ఏమొస్తుంది? కాస్ π/4 వస్తుంది. ప్లస్ సైన్ 2π minus π/4 అంటే 4th క్వాడ్రంట్లో సైన్ అనేది నెగిటివ్, సో మీరు ఇక్కడ సైన్ చేంజ్ చేసుకోవాలి. -y sin π/4 ఈజ్ ఈక్వల్స్ టు 1. మనకు ఆల్రెడీ తెలుసు కాస్ π/4 వాల్యూ ఎంత? 1/√2 మైనస్ y ఇంటూ సైన్ π/4 వాల్యూ కూడా 1/√2నే ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ మనకి ఆన్సర్ ఏమొస్తుంది? ఎక్స్ ఎల్సిఎం తీసుకున్నామంటే x మైనస్ y/√2. √2ని మనం RHS తీసుకెళ్ళిపోతే న్యూమరేటర్లో వచ్చేస్తుంది. x మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు √2. ఆర్ ఎల్స్ ఇంకా ఎలా రాయొచ్చు? x minus y minus √2 is equals to 0. This is the required equation of line, friends. అసలు ఈ సొల్యూషన్స్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, కాకపోతే ఇక్కడ యాంగిల్ కోసం మాత్రమే నేను మీకు ఈ సొల్యూషన్స్ అనేటివి చెప్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, 4th one. p is equals to 4 and alpha is equals to 90 degrees. చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఆన్సర్. ఇక్కడ ఇచ్చిన పాయింట్ రాసేసాను. నార్మల్ ఫామ్ x cos alpha plus y sin alpha is equals to p. సబ్స్టిట్యూట్ చేయండి. x cos 90 degrees plus y sin 90 degrees is equals to 4. ఓకే, మనకి cos 90 0, సో కోషియంట్ ఏమవుతుంది? 0 అయిపోతుంది. ప్లస్ y ఇంటూ sin 90 degrees 1 అవుతుంది. దట్ ఇంప్లైస్ y is equals to 4. దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్, ఫ్రెండ్స్. ఈ ఈక్వేషన్ని చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఏం గుర్తొచ్చింది ఫ్రెండ్స్? దిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ హారిజంటల్ లైన్. చూడండి ఇక్కడ రిప్రజెంట్ చేస్తాను. y ఈజ్ ఈక్వల్స్ టు 4. ఓకే, 1 2 3 4. ఓకే, ఇదే మనకి ఈక్వేషన్ ఆఫ్ హారిజంటల్ లైన్, అంటే ఈక్వేషన్ ఆఫ్ లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు x యాక్సిస్ అన్నమాట. మనకి తెలుసు కదా, జనరల్ ఫార్మ్ ఆఫ్ హారిజంటల్ లైన్లో ఏమొస్తుంది? y ఈజ్ ఈక్వల్స్ టు k వస్తుందా? సో ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏంటి? హారిజంటల్ లైన్. ఓకే, మనకి ఎంసెట్లో ఇలా కూడా అడగొచ్చు. ఈ 2 పాయింట్స్ ఇచ్చి వాట్ ఈజ్ ది రిజల్టింగ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్? ఈజ్ ఇట్ హారిజంటల్, వర్టికల్ అని ఇలా ఇంకా మీకు ఫర్దర్ ఆప్షన్ స్లాంటింగ్ ఆర్ సమ్ అదర్ ఆప్షన్ ఏదైనా ఇవ్వచ్చు. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? y ఈజ్ ఈక్వల్స్ టు 4 అని వస్తుంది. y ఈజ్ ఈక్వల్స్ టు 4 అని వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటాము? అరే y ఈజ్ ఈక్వల్స్ టు 4, ఇది ఆన్సర్ మనకి y ఈజ్ ఈక్వల్స్ టు 4 వస్తే ఇక్కడ ఆప్షన్స్లో ఆన్సర్ లేదేంటి అని అనుకుంటాము. మనకి ఇక్కడ రిమైండ్ కావాల్సింది ఏంటి? y ఈజ్ ఈక్వల్స్ టు 4 అనేది ఈక్వేషన్ ఆఫ్ హారిజంటల్ లైన్ని రిప్రజెంట్ చేస్తుంది అనేది స్ట్రైక్ కావాలి. అప్పుడు మనము ఆన్సర్ టిక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్, ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అనేటివి ఇంటర్లింక్ అయి ఉంటాయి. మనకు వచ్చిన క్వశ్చన్, ఆన్సర్, ఫార్ములాస్ ప్రతి ఒక్క దాన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ ఉంటే మనకి సబ్జెక్ట్ అనేది చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ 5th వన్, p ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ p ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? 0 అని అర్థం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే యాంగిల్ మేడ్ విత్ x యాక్సిస్ 0 అని అర్థం. ఇన్
యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ చూడండి, ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, మనకి ఇచ్చిన పాయింట్స్ రాసేసాను. మనకు కావాల్సింది నార్మల్ ఫామ్. వాట్ ఈస్ దట్? ఎక్స్ కాస్ ఆల్ఫా. వాట్ ఈస్ దట్? ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు పి. ఇందులో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, చాలా సింపుల్గా డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 మనకు వచ్చే ఈక్వేషన్ ఆఫ్ లైన్. సబ్స్టిట్యూట్ చేసి చూపిస్తాను చూడండి. ఎక్స్ కాస్ ఆల్ఫా కాస్ 0 ప్లస్ వై సైన్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. మనకు ఆల్రెడీ తెలుసు కాస్ 0 వాల్యూ 1, ఎక్స్ ఇంటూ 1, సైన్ వాల్యూ సైన్ 0 0, y ఇంటూ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్స్ టు 0. This is the required equation of line, friends, which is equation of y-axis. What is the equation of y-axis? x is equals to 0 కదా, అంటే మనకి ఇక్కడ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ y-axis. ఇది కూడా మీకు ఇన్సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు. ఈ 2 పాయింట్స్ ఇచ్చి ఇన్ వాట్ ఫార్మ్ ది లైన్ విల్ బీ అని అడిగి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, హారిజంటల్ లైన్, నార్మల్ లైన్, నన్ ఆఫ్ ది అబోవ్, అక్కడ మీకు ఏమైనా ఆప్షన్స్ ఇవ్వచ్చు. కాకపోతే మీకు వచ్చిన ఆన్సర్ ఏ లైన్ని రిప్రజెంట్ చేస్తుంది అనేది మీకు తెలిసి ఉండాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఈక్వేషన్ ఆఫ్ వై యాక్సిస్. చాలా సింపుల్. మనం స్ట్రెయిట్ లైన్స్ స్టార్టింగ్లోనే ఈ పాయింట్ అనేది నేర్చుకున్నాం. నెక్స్ట్ 6th one, p ఈజ్ ఈక్వల్స్ టు 2√2 అండ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 5π/4. ఓకే, మనకి ఇక్కడ లెంత్ అండ్ యాంగిల్ ఇచ్చేసారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నార్మల్ ఫామ్లో మనం నార్మల్ ఫామ్లో మనము ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ కాస్ 5π/4 ప్లస్ వై సైన్ 5π/4 ఈజ్ ఈక్వల్స్ టు 2√2. ఇక్కడ చూడండి 5π/4 అంటే π/4 అనేది మనకు ఆల్రెడీ తెలుసు 45 degreesని రిప్రజెంట్ చేస్తుంది. 5 అంటే ఆడ్ నెంబర్స్లో 1, 3, 5 అంటే థర్డ్ ప్లేస్లో ఉంది. అంటే ఇక్కడ వచ్చే యాంగిల్ మనకి థర్డ్ క్వాడ్రెంట్లో ఉంటుంది. థర్డ్ క్వాడ్రెంట్ అంటే మనం 180 ప్లస్ అని రాయొచ్చా? 270 మైనస్ కూడా రాయొచ్చు, కాకపోతే అక్కడ మీకు యాంగిల్ చేంజ్ అవుతుంది, సో నేను రాయట్లేదు. దట్ ఇంప్లైస్ ఎక్స్ కాస్ పై ప్లస్ π/4 ప్లస్ వై సైన్ పై ప్లస్ π/4. మీరు పై ప్లస్ π/4 ఇక్కడ దీన్ని ఎల్సిఎం చేసి చూసినా మీకు 5π/4 వస్తుంది. ఎక్స్ పై దగ్గర మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది చేంజ్ అవ్వదు, సో కాస్ లాగానే ఉంటుంది. థర్డ్ క్వాడ్రెంట్లో ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఒకటే పాజిటివ్, రిమైనింగ్ ఫంక్షన్స్ అన్ని నెగిటివ్ అవుతాయి. సో కాస్ కూడా మనకి నెగిటివ్నే వస్తుంది, సో ఇక్కడ మైనస్ సైన్ పెట్టండి అండ్ యాజ్ ఇట్ ఈస్ కాస్ π/4 రాసేయండి. సిమిలర్గా మనకి సైన్ కూడా నెగిటివ్ వస్తుంది, సో మైనస్ వై అలాగే రాసేయండి. సైన్ π/4 ఈజ్ ఈక్వల్స్ టు 2√2. దట్ ఇంప్లైస్ మైనస్ ఎక్స్ కాస్ π/4 వాల్యూ ఎంత? 1/√2 మైనస్ వై ఇంటూ 1/√2. సైన్ π/4 వాల్యూ కూడా 1/√2నే కదా, ఈజ్ ఈక్వల్స్ టు 2√2. ఓకే, ఇక్కడ మనకి ఎల్సిఎం ఏమొస్తుంది? √2 వస్తుంది. దట్ ఇంప్లైస్ మైనస్ x/√2 మైనస్ y/√2 ఈజ్ ఈక్వల్స్ టు 2√2. దట్ ఇంప్లైస్ మైనస్ కామన్ తీయొచ్చా? మైనస్ ఎక్స్ ప్లస్ వై, ఈ √2ని మనం RHS పంపించేద్దాం. 2√2 ఇంటూ √2 ఇంటూ √2 2 వస్తుంది, 2 ఇంటూ 2 4 వస్తుంది. మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు minus 4. X plus y is equals to plus 4 is equals to 0. This is the required equation of line, friends.
సో ఇక్కడతో మనకి సెకండ్ బిట్ ఫస్ట్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అవుతుంది. సెకండ్ రోమన్ ఫస్ట్ ప్రాబ్లంలో మనకి 6 సబ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 6 సబ్ ప్రాబ్లమ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు పర్ఫెక్ట్గా వచ్చి ఉంటే అసలు ఇవి చూడాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే నేను ఎన్సెప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు ఎలాంటి పాయింట్స్ అయితే అడుగుతారో అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాబ్లమ్స్ చెప్పాను. సో నేను మీకు అనవసరంగా ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, హోంవర్క్ ఇచ్చేయకుండా ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకోవట్లేదు ఫ్రెండ్స్. కనుక ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా క్లారిఫై చేస్తాను. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ శ్రీ కేత్కి మ్యాథ్ ట్యుటోరియల్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.